నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే గ్రహ సంచారం అంటే చాలా జరుగుతూ ఉంది కాబట్టి అటు గురుగ్రహం ఎలాగో చెప్పారు, గురుగ్రహం మార్పు రీత్యా మీరు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో ఆల్రెడీ చెప్పారు. మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది జూన్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? తప్పకుండా ఈ యొక్క 6వ నెలలో కుజుడు ఎస్పెషల్లీ మనకు మీనంలో నుండి కుజుని యొక్క ఇంటిని అంటే ఈ యొక్క మేష లగ్నాన్ని కానీ మేష రాశిని కానీ ఈ యొక్క శని భగవానుడు తన ఎక్స్ట్రా లుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాడు. కనుక కుజుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ శని భగవానుడి ద్వారానే తన ఇవ్వమంటేనే ఇస్తాడు. కనుక ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఏవైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కోర్టు సంబంధిత విషయాలలో కానీ కాస్త మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఏదో బాగుంది బాగాలేదు అని చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా వెళ్లకుండా ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో దశ ఏం నడుస్తుంది, అదేవిధంగా ఈ కుజుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ జాతకంలో కూడా శని చూపు ఒకవేళ కుజుడి మీద ఉన్నట్టయితే మామూలుగా ఉండదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఇక శుక్ర, బుధ, సూర్యులు ఎక్కడ ఉండబోతున్నారు? వీరు మనకు వృషభము, అదే విధంగా మిథునంలో ట్రావెలింగ్ ఉంది వీరికి ఈ 1 మంత్ లో. కనుక వీటి వలన కూడా జరిగేటువంటి ప్లస్లు మైనస్లు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా. మరి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేష రాశి వారికి ఎలా ఉండిపోతుందండి? తప్పకుండా అమ్మా. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి జూన్ మాసం? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వారికి గత లాస్ట్ ఇయర్ అయితే బాగా లేదు. హెల్త్ ఇష్యూస్ కానీ, భార్యాభర్తల యొక్క ఇబ్బందులు, కోర్టు కేసుల దాకా వెళ్ళినవి చాలా నా దగ్గరికి క్లయింట్స్ రావడము, నేను చూడడము, వివరించడము ఇవన్నీ కూడా అయిపోయినవి. మరి ఒక కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి చూస్తే ఒకసారి జనరల్గా ఏ పని చేసినా అవలీలగా నెరవేరడము, విద్యా ఉద్యోగాలలో చక్కటి లాభాలు. ఎందుకంటే 9లో గురువు వచ్చాడు కనుక కొత్త పనులు ఆరంభించుట, అన్ని వ్యాపారమందు మంచి లాభాలు, ప్రయాణాలలో లాభాలు, బంధువులతో కూడి ఉండుట, నూతన వ్యక్తుల పరిచయాలు, వాయిదా పడ్డటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవి తప్పకుండా ఈ నెలలో పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి, మనస్సునందు సంతోషము, కుటుంబంతో మంచి కాలక్షేపము, తీర్థయాత్రలు, అదేవిధంగా సంఘమునందు గౌరవము, కొంతమంది చెప్పినటువంటి మాటలను ఏదైతే మీరు మంచిగా తీసుకున్నారో వారు ఇప్పుడు మీకు ఆత్మీయులుగా మారేటువంటి పరిస్థితి. అంటే ఎవ్రీథింగ్ కన్యా రాశి వారికి చాలా బాగుంది అని మాత్రమే చెప్పుకోవచ్చు. మరి యొక్క కుజ భగవానుడు కన్యా రాశికి 8వ స్థానానికి రాబోతున్నాడు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి, 8వ స్థానం అంటేనే మనకు కష్ట స్థానము. మరి ఇక్కడ ఈ యొక్క కుజ గ్రహము 8లో ఉంటే కోర్టు సంబంధిత విషయాలలో సొంత ఇంట్లో ఉన్నాడు కనుక విజయం మీదే అనే విషయాన్ని గమనించుకోండి. ఖచ్చితంగా విజయం మీదే 8లో కుజుడు ఉంటే. మరి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటవి, అవి శ్వాసకు సంబంధించినటువంటివి, అదేవిధంగా కొంత రుణ బాధలు. ఇప్పుడు చాలా అద్భుతంగా ఎలాంటి మన అలవాట్లు లేకుండా ధర్మంగా ముందుకు వెళ్ళేటువంటి ఫ్యామిలీ తప్పకుండా నవగ్రహాలు కూడా వారిని విలువ ఇచ్చి తప్పకుండా వారికి ఎలాంటి మైనస్ వాతావరణాన్ని ఇవ్వవు. కనుక ఇక్కడ రుణ బాధ అని చెప్పి అంటున్నా. ఇప్పుడు పొద్దస్తమానము అంటే ఉదయం నుండి సాయంకాలం ఏదో చెడు అలవాట్ల మీద ఉండడము, ఇక్కడ ఎవరినో డబ్బులు అడగడము, లేదా ఇది తీసుకోవడము, అటు కట్టడము, ఇటు నుంచి అటు అడ్జస్ట్మెంట్ చేయడము, ఇదంతా తలకాయ నొప్పి పనులు. అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్ కావచ్చును, ఏదో చేయబదులకు ఒక 10,000 తీసుకొని మళ్ళీ మరొక దగ్గర నుంచి తీసుకొని ఇలాంటి రొటేషన్స్లో ఉండేటువంటి వారికి ఇంకా ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కనుక అప్పు అడగవద్దు, అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వద్దు. ఈ పద్ధతిని పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ఇంకా రుణ బాధలు,
ఇంకా కార్యంలో ప్రతికూలత, మీరు పనిచేసే చోట కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క కుజుని యొక్క చూపు వలన మీ యొక్క ఈ యొక్క కన్యా లగ్నం వారికి, కన్యా రాశి వారికి 11వ స్థానంలో నీచబడి చూస్తున్నాడు గనుక కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. 11 లాభస్థానం అయినప్పటికీ కూడా అక్కడ నుండి ఎలాంటి లాభాలు వస్తూ ఉన్నాయో వ్యాపారం అందు అది కాస్త మైనస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కన్యకు 2వ స్థానము 3వ స్థానంలో చూస్తున్నాడు. ఆ 2వ స్థానం అంటేనే మాటకు సంబంధించింది కనుక బీ కేర్ఫుల్. ఎవరితో మాట్లాడేటువంటి సందర్భంలో కాస్త ఆచితూచి మాట్లాడండి. దుష్టులతో అకారణమైనటువంటి కలహాలు ఉన్నవి, కాస్త ప్రమాదాలు, కార్య వస్తు నష్టం ఉంది, తేజోక్షీణత ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నవి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి 3వ స్థానానికి వెళ్ళేటువంటి సందర్భంలో అనూహ్య ధనప్రాప్తి ఉంది. ఒకటి ఇస్తే ఒకటి మైనస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ యొక్క కుజుడు ఇప్పుడు మేషం నుండి వృషభంలోకి ఎంటర్ అయితే మీకు 3 మీద సూపర్ దృష్టి ఉంటుంది కనుక మంచి అనూహ్య ధనప్రాప్తి లభిస్తుంది. ఇప్పుడు మాత్రం మైనస్ వాతావరణం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి సూర్య భగవానుడు కూడా గురువుతో కలిసి 9వ స్థానంలో ఉన్నాడు. అకారణ వైరం ఉంది, కొంచెము ధననాశనము, మనోవ్యాకులత, అనుకున్న పనులకు కొన్ని ఆటంకాలు ఉన్నవి. మీ జాతకంలో సూర్యుడు అష్టమాత కానీ 6వ స్థానంలో కానీ లేదా ఈ యొక్క తులాలో కానీ లేదా భాగ్యాధిపతితో కలిసి తులాలో ఉన్న కొంచెం ఇబ్బందులు అయితే ఉంటవి. జాగ్రత్తగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క సూర్య భగవానుడు మీకు 11వ స్థానం మీద కూడా, మన 10వ స్థానం మీద కూడా దృష్టి ఉంది కనుక ఇక్కడ గౌరవ మర్యాదలు, సంఘములో కార్యసిద్ధి, కుటుంబంలో శుభము, శారీరక సౌఖ్యం ఇది నెల చివరి వరకు ఏర్పడుతుంది. కనుక మొత్తం మీద మీకు కుజుని మూలకంగా కాస్త మైనస్ వాతావరణం అయితే ఉంది. కోర్టు సంబంధిత వ్యవహారాలలో తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు గురువుతో కలిసి బుధ శుక్రులు కూడా ఉన్నారు. మరి యొక్క బుధ శుక్రులు మీకు 9వ స్థానంలో బుధుడు ఉన్నట్టయితే కాస్త అసత్య ప్రలాపాలు జరిగేటువంటి సందర్భాలలో కాస్త ఓపికగా ఉండండి. అసత్యాలు పలకకండి. మీ వల్ల వేరే వారికి ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కీర్తి నాశనం అంటే మీ పేరు కాస్త నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ యొక్క శుక్రుని మూలకంగా కూడా మనకు ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో లవ్ బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. గురు పూజ, కార్యసిద్ధి, కులాచారాభిమానము అంటే ఏ కులం వారు ఏ వృత్తిలో అయితే ఉన్నారో ఆ వృత్తికి సంబంధించినటువంటి వారు మంచిగా ముందుకు వెళ్ళేటువంటి రాణించేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కన్యారాశి వారికి ఈ యొక్క గురు మార్పు చాలా అద్భుతము. కానీ ఇంకా కన్యారాశి వారికి కొందరికి పనులు ముందుకు జరగటం లేదు. ఈ యొక్క కుజుడు రేపు మార్పు వలన తప్పకుండా పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళతాయి. ఆల్ ద బెస్ట్ కన్యారాశి వారు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పినటువంటి విషయాలు ఖచ్చితంగా జాగ్రత్తలు వహిస్తూ మీరు పరిహారాలు కూడా చెప్పారు కాబట్టి వాటిని కూడా పాటిస్తూ ఈ నెలలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మంచి పీరియడ్ కూడా ఉంది, మిశ్రమ ఫలితాలు అని చెప్పుకోవచ్చు. రైట్ అండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మహాదేవ్.